యుక్త వయసులో లైంగిక జీవనంపై ఇవాళ చాలా మందిలో చాలా రకాల అపోహలు రాజ్యమేలుతున్నాయి. తెలిసి తెలియనితనం, అవగాహన లేకపోవడంతో యువతలో ఎక్కువ మంది శృంగార జీవితంపై అపనమ్మకాలు పెంచుకుంటున్నారు. అర్థం లేని భయాలతో మొత్తంగా పెళ్లి చేసుకోవటానికే వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల యువతలో శృంగార జీవితంపై సాధారణంగా కనిపించే అపోహలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పాతికేళ్ల వయసులో అంగస్తంభన తక్కువగా ఉందనుకోవడం సరైందేనా? 26 ఏళ్ల వయసులో నార్మల్ యంగ్ ఫెలో వస్తాడు, వచ్చి డాక్టర్ గారు నాకు ఒకప్పుడు ఎరెక్షన్ చాలా బాగుండేదండి, ఈ మధ్యకాలంలో బైక్లో పోతా పడ్డానండి, పడినప్పటి నుంచి చూస్తున్నాను నాకు ముందులాగా సెక్స్ అంటే ఎరెక్షన్ రావటం లేదు, అంగస్తంభన ముందులాగా గట్టిగా లేదు, కొంచెం బారుగా ఉండేది ఇప్పుడు కొంచెం చిన్నదిగా ఉంది, డయామీటర్ కూడా బాగా తగ్గినట్టు అనిపిస్తూ ఉంది, ఇంతకుముందు నాకు ఆలోచనలో నాకు ఎరెక్షన్ వచ్చేది, ఇప్పుడు ఆలోచనలు చేసినా కానీ ఎరెక్షన్ రావట్లేదు, నాకు ఏదైనా లోపం ఉంటుందండి, ఇన్వెస్టిగేట్ చేద్దామండి అని. 99.9% ఆఫ్ ద టైమ్స్ వీళ్ళలో ఎలాంటి లోపం ఉండదండి, ఎలాంటి లోపం ఉండదు. ఒకటే ప్రశ్న అడుగుతాను, బాబు నీకు పెళ్లి చూపులు ఉన్నాయా అన్నాను. అవునండి మొన్నే పెళ్లి చూపులు అయినాయి, ఒక 3 నెలల్లో పెళ్ళి ఉంది. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్. ఇది ఏమంటారంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి చాలా అపోహలు మైండ్లో కలిగిపోతూ ఉంటాయి. ఏమో రేపొద్దున్న నేను సెక్స్ చేయలేకపోతానేమో, నన్ను అందరూ ఎగతాళి చేస్తారేమో, నా పరువు పోతుంది, నా ఇంటోళ్ళ పరువు పోతుంది, ఎందుకు ఊరికే దీనికి, అసలు పెళ్ళే చేసుకోకపోతే సరిపోతుంది కదా, ఆ అమ్మాయి జీవితం కూడా ఎందుకు నాశనం చేయడం. సో ఇదొక కామనెస్ట్ థింగ్ అండి. 20 ఏళ్ళ 25 ఏళ్ళ వయసులో సెక్స్ లోపల రావడానికి ఎలాంటి జబ్బు లేదండి, అన్లెస్ అదర్వైజ్ ఏదైనా జబ్బు ఉంటే తప్ప ఈ ఆలోచనలు అనేది అన్నెసెసరీగా డిప్రెస్ చేసి దీని అసలు మొత్తం కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది దాంట్లో ఇరుక్కొని పోయి ఉంటారు, కొన్ని ఏళ్ళు గడిచిపోతాయి వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి. చాలామంది పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. పెళ్లికి ముందు పటుత్వ పరీక్ష చేయించుకోవాలనుకోవడం సరైందేనా? చాలామంది అనుకుంటారు నేను దీనికి వెళ్తున్నాను, పెళ్లి చేసుకోబోతున్నాను, నాకు అన్ని చెక్ చేసి అంత నార్మల్గా ఉన్నానో లేదో చెప్పండి. ఏం చెప్పాలి? ఏంటి నార్మల్సీ అంటే మీలో ఏమైనా లోపం ఉందా? నాకేం లోపం లేదండి, కానీ మీరు చెక్ చేసి చెప్పండి, రేపొద్దున నేను చెక్ చేయగలుగుతానా, నాకు పిల్లలు పుడతారా? దానికి అలాంటి టెస్టులు ఏం లేవండి. దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఒక కపుల్ తీసుకొని వస్తారు, వీళ్ళు సరిగా చేసుకోవట్లేదు, మీరు నాకు ఇన్వెస్టిగేట్ చేసి చెప్పండి, ఈ అబ్బాయి పనికొస్తాడా లేదా. ఇది చాలా 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 కష్టమైన టెస్ట్ అండి. అలాంటి టెస్ట్ అనేది లేదు. అంటే అంగం అనేది చూడ్డానికి నార్మల్గానే ఉండొచ్చు, ఏదైనా ఇంజెక్షన్ వస్తే దాంట్లో ఎరెక్షన్ రావచ్చు, అన్నంత మాత్రాన తను ఆ రోజు నార్మల్గా సెక్స్ చేయగలుగుతాడన్న గ్యారంటీ ఎవరూ చెప్పలేరు. ఒకవేళ మనం ఇంజెక్షన్ ఇచ్చేది రాని పక్షంలో కూడా అబ్నార్మల్గా ఉంది అని చెప్పడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎవరికి కానీ సైకలాజికల్గా ఆ స్టిమ్యులస్ ఉండి ఆ కోరిక ఉంటేనే ఎరెక్షన్ వస్తుంది, కానీ అవి లేకపోతే మనం ఏమిచ్చినా ఎరెక్షన్ రాదండి. సో ఇది మనం తెలుసుకోవాలి. సో ఈ టెస్ట్లు అనేటివి ఏమి ఉండవు. సెమెన్ ఎనాలిసిస్లో కణాలు తక్కువగా ఉంటే కంగారు పడాలా? ఈ పిల్లలు పుడతారా అండి చనుకోండి, నేను ఏదో సెమెన్ అనాలిసిస్ చేయించుకొని వచ్చాను, నాకు చాలా డిప్రెషన్గా ఉందండి, అది నార్మల్ ఏదో 15 అంట, నాదేదో 8 ఉంది అని చెప్పేసి, ఇది ఒక విచిత్రమైన ఆలోచన. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి కాని వాడికి సెమెన్ అనాలిసిస్ చేయించకూడదండి, ఎందుకంటే ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఒకటే మనిషికి 1 సంవత్సరం పాటు మల్టిపుల్ టైమ్స్ సెమెన్ అనాలిసిస్ చేస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క రిపోర్ట్ వస్తుందండి. మీకు 1 నెల ముందు ఒక వైరల్ ఫీవర్ వస్తే ఈరోజు మీ సెమెన్ అనాలిసిస్ బాగా తక్కువగా ఉండొచ్చు, రేపొద్దున మళ్ళీ 1 నెల అయిన తర్వాత చేయిస్తే పెరిగి ఉండొచ్చు. కాబట్టి సెమెన్ అనాలిసిస్ ఈజ్ నెవర్ ఎన్ ఇండికేటర్ ఆఫ్ ఫెర్టిలిటీ పొటెన్షియల్. అసలు సెమెన్ అనాలిసిస్లో అసలు స్పర్మ్సే లేవు అన్న పక్షంలోనే బాబు నీకు కష్టం కావచ్చు అని చెప్పడం జరుగుతుంది, కానీ 3 మిలియన్స్ ఉంటే కష్టము, 10-20 మిలియన్స్ ఉంటే కష్టం లేదు అని చెప్పే అవకాశం లేనే లేదు. చాలామంది ఇన్ఫర్టైల్ కపుల్స్లో ఈ సెమెన్ అనాలిసిస్ నార్మల్గానే ఉంటుంది, అయినా కానీ పిల్లలు పుట్టకపోవచ్చు. కాబట్టి ఇలాంటి అపోహలు అనేది చేయించుకోకూడదు.
వెరికోసిల్ గురించి అతిగా ఆలోచించడం ఎందుకు మంచిది కాదు? ఒకటేసారి అల్ట్రాసౌండ్ చేయించుకొని తెచ్చేస్తారు. ఆ అల్ట్రాసౌండ్లో వారికోసిల్ అనేది కనబడుతుంది. గూగుల్ చేసి చదివేస్తారు వారికోసిల్లో ఏమవ్వచ్చు. అబ్బో దాంట్లో చాలా ఉంటాయన్నమాట. నెంబర్ 1 టెస్టిస్ చిన్నగా అయిపోవచ్చు, నెంబర్ 2 సెమెన్ ప్రొడక్షన్ తగ్గిపోవచ్చు, నీకు పిల్లలు పుట్టకపోవచ్చు. ఇప్పుడు వాడి వయసు 21 ఏళ్ళ వయసు. ఈరోజు వాడు పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లలు పుట్టించాలన్నా, లేకపోతే వారికోసిల్ ఆపరేషన్ చేయించుకోవాలన్నా, చేయించేసుకుంటే నీ సెమెన్ అనాలిసిస్ నార్మల్ అయిపోతుందా, ఈరోజు అసలు సెమెన్ టెస్ట్ చేయాలన్నా లేదా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో వస్తారు. కొంతమంది సెమెన్ టెస్ట్ చేయించుకుని కూడా వచ్చేస్తారు. వారికోసిల్ అనేది క్లినికల్గా చూసిన తర్వాత డిటెక్ట్ చేయాల్సిందండి. అల్ట్రాసౌండ్ అనేది చేయిస్తే 130 మందిలో ఆ సబ్ క్లినికల్ వారికోసిల్ అనేది కనపడతానే ఉంటుంది. అది జబ్బు చేస్తుంది, నీకేదో నష్టం చేస్తుంది అని అనుకునే అవకాశం లేదు. నెంబర్ 2 ఇంకో విషయం చెప్తాను. వారికోసిల్ వల్ల మనకు నష్టం వస్తుందా లేదా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే ఈ వారికోసిల్కి ఈ వారికోసిల్కి ఈ ఇన్ఫర్టిలిటీకి అంటే పిల్లలు పుట్టకపోవడానికి ఎక్కడ లింక్ కుదిరింది? ఎందుకు ఇన్ఫర్టైల్ పీపుల్లో ఈ వారికోసిల్ ఎక్కువసార్లు కనపడింది, ఫెర్టైల్ కపుల్స్లో ఈ వారికోసిల్ తక్కువసార్లు కనపడింది కాబట్టి. అంతే అండి. ఈ వారికోసిల్ వల్ల ఇంత డ్యామేజ్ అవుతుంది అని చెప్పే అవకాశం చాలా తక్కువ. కొన్ని పారామీటర్స్ వల్ల మనం పికప్ చేయొచ్చు. ఏంటి? ఈ వారికోసిల్ వల్ల ఈ టెస్టిస్కి నష్టం జరుగుతూ ఉందా? క్లినికల్గా చూస్తే మీకు సైజ్ చిన్నదైంది అనుకున్న పక్షంలో, చూడ్డానికి పెద్ద వారికోసిల్ బాగా సాగింగ్ ఉన్నా కానీ, సైజ్ వాల్యూమ్ అనేది చిన్నదైపోయినా కానీ, ఇప్పుడే చెప్పాను. దాని తర్వాత కొన్ని టెస్ట్లలో ఆ ఎఫెక్ట్ అనేది కనపడిన పక్షంలో కానీ, అటువంటప్పుడు ఈ వారికోసిల్కి ఆపరేషన్ చేస్తే మంచిది, ఫర్దర్గా దీని మీద ఎఫెక్ట్ కలిగే అవకాశం కనపడతా ఉందని ఆలోచిస్తాం. కాబట్టి పెళ్లి చేసుకుంటున్నామా అని చెప్పి అన్నీ చెక్ చేసుకోవడానికి వారికోసిల్ తెలుసుకోవడం, అది తెలుసుకున్న తర్వాత ఆపరేషన్ చేయించుకోవడం, ఈ చైన్ రియాక్షన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ అపోహలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తానా లేదా, నాకు పిల్లలు పుడతారా లేదా, నేను నార్మల్గా ఉన్నానా లేదా, నేను నార్మల్గా ఉండడానికి ఈ టెస్టులన్నీ చేయించుకుంటే నార్మల్గా ఉన్నాయని చూపిస్తుందా లేదా, ఇవన్నీ పెద్ద పెద్ద అపోహలండి. పెళ్లైన కొత్తలో కొంతమంది యువకులు దాంపత్యంలో విఫలం కావడానికి కారణాలేంటి? ఇన్నేళ్ళు ప్రపంచంలో ఎవరు ఇలాంటి టెస్టులు చేయించుకొని పెళ్ళిళ్ళు చేసుకోలేదు. మీలో లోపం ఏమన్నా ఉందా? మీలో చూడ్డానికి లోపం ఏమన్నా ఉందా? మీకు సెక్స్ చేసుకునే కోరిక ఉందా? కోరిక ఉన్నప్పుడు మీకు అంగస్తంభన సరిగా జరుగుతూ ఉందా? మీరు మాస్టర్బేట్ చేసుకోగలుగుతున్నారా? ఇంకో ఎగ్జాంపుల్, చాలామందికి నేను సెక్స్ చేయడానికి వెళ్ళానండి, మొన్నే పెళ్ళైంది, సెక్స్ చేయడానికి వెళ్తే నాకు అసలు జరగలేదు, నేను చేయలేకపోయాను, అసలు నాకు రావట్లేదు అక్కడ. సరే, నువ్వు ఇంట్లో ఎప్పుడైనా నువ్వంతకు నువ్వు ఎప్పుడైనా మాస్టర్బేట్ చేసుకుంటావా, హస్తప్రయోగం లాంటిది చేసుకుంటావా? అప్పుడు చేసుకుంటానండి, అప్పుడు బాగుంటుంది, నాకేం ప్రాబ్లం లేదు, సెమెన్ కూడా బయటకు వస్తుంది, ఐ ఫీల్ గుడ్ ఆల్సో. అంటే ఏమని అర్థం? ఇక్కడ ఉంది, నీ సిస్టమ్ కరెక్ట్గానే పనిచేస్తూ ఉంది, కానీ అక్కడ చేయాల్సిన చోట నీకు ఆ టైంలో నీకు అది క్లిక్ అవ్వట్లేదు, అంతే తప్ప. సో ఇట్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ డ్రివెన్. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక మనిషిని డ్రైన్ చేసేస్తాయి. అది ఏంటి? ఏ వయసులో అయితే వాడు కాన్సన్ట్రేట్ చేసి వాడి కెరీర్ మీద ఎక్కడో చూడాలనో, ఇవన్నీ వాడిని డ్రైన్ చేసేసి దేనికి పనికి రాకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది వాళ్ళు కెరీర్నే మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అపోహలకు పోకండి. ప్రపంచంలో ఇన్ని రోజులు ఎలా ప్రపంచం నడిచిందో ఇప్పుడు కూడా అలానే నడుస్తూ ఉంది. మనకు అనవసరంగా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా తెలిసి ఏ ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్గా డిసిఫర్ చేయాలో తెలియక మనం మదన పడిపోతున్నామని మన అవకాశం. కాబట్టి సీ ద ప్రాబ్లం యాజ్ అ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం గురించి చూడండి, అంతేగాని ప్రాబ్లంని ప్రిడిక్ట్ చేసుకొని చూసుకోవడం అనేది చాలా తప్పవుతుంది. యుక్త వయసులో శృంగార సామర్థ్యానికి సంబంధించిన సమస్యల్లో చాలా వరకు మానసికమైనవే ఎక్కువగా ఉంటాయి. నిపుణులైన డాక్టర్ల వద్ద ఒకసారి కౌన్సిలింగ్ తీసుకుంటే చాలు ఈ అపోహల గండాలను సులువుగానే గట్టెక్కచ్చు.